కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. వరుసగా 9వసారి ప్రవేశపెట్టబోతున్నారు. అది కూడా ఆదివారం. చరిత్రలో తొలిసారిగా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండడం ప్రత్యేకంగా నిలుస్తోంది. అలాగే ఈ బడ్జెట్లో సంస్కరణలకు, సుస్థిర ఆర్థికాభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో వీటన్నిటిని తట్టుకునేలాగా తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఉద్యోగాల కల్పనకు, మౌలిక సదుపాయాల కల్పనకు, అలాగే వ్యవసాయానికి, రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తారని అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఈటీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్న వారు డి రామకృష్ణ గారు, ఏపీసీఐ మాజీ అధ్యక్షుడు. అలాగే ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి గారు, హెచ్సియు ఆర్థిక శాస్త్ర విభాగం. అలాగే డాక్టర్ పిఎస్ఎస్ మూర్తి గారు, అరుణాగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిజినెస్ మేనేజ్మెంట్. ముందుగా రామకృష్ణ గారు, 2026-27 బడ్జెట్, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు? 2-3 ఇష్యూస్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇండియాలో డిజిటల్ ఇంప్లిమెంటేషన్స్ కనుక ఎక్కువ జరగకపోతే మన ప్రొడక్టివిటీ వరల్డ్ వైడ్లో చాలా వెనకబడిపోతుంది. కాబట్టి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇండియాలో దాన్ని ఏ రకంగా డబ్బులు స్పెండ్ చేస్తారనేది చూడాలి. బట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని ఒక పాయింట్. రెండోది వచ్చేటప్పటికి హెల్త్ కేర్ మీద చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది. కంపేర్ టు ద లాస్ట్ 5 years హెల్త్ కేర్ బడ్జెట్ అంటే ఇండివిజువల్కి చాలా సమస్య తయారైంది. కాబట్టి హెల్త్ కేర్ ఇష్యూ మీద ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈజ్గా రోడ్స్, రైలు, ఇది మామూలుగా ప్రొడక్టివిటీ, లాజిస్టిక్స్, అదే ఎఫిషియన్సీ పెరగాలంటే ఆ ఏరియాలో స్పెండ్ చేయాలి. అదర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడున్న యువతకి ఉద్యోగ అవకాశాలు కావాలంటే వాళ్ళకి కావాల్సిన కేపబిలిటీస్ పెంచడానికి రకరకాల డైమెన్షన్స్లో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న ఐటీలో పెద్ద చేంజెస్ వచ్చేసినాయి. అంటే ఏఐ కానీ లేకపోతే వేరే అదర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మూలాన జాబ్స్ బాగా తగ్గిపోతున్నాయి. దానికి అదర్స్ ఏరియాలో వాళ్ళకి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంది. మెకానికల్ కానీ లేకపోతే సివిల్ కానీ అదర్ ఏరియాల్లో అట్లాగే రకరకాల స్కిల్స్ కావాల్సి వస్తుంది. వాటన్నిటి మీద ఎట్లా స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక డైమెన్షన్. లాస్ట్ మేబీ అగ్రికల్చర్ ఆల్సో ఇప్పుడు కొంచెం మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి యూరోపియన్ యూనియన్తో కనెక్షన్స్ కానీ లేకపోతే అదర్ డైమెన్షన్స్లో వీటి మీద ఇన్వెస్ట్ చేస్తారని, వాటికి ఊతం ఇస్తారని భావిస్తున్నాను. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే రాజకీయంగా కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అమెరికాతో ట్రేడ్ డీల్ ఇప్పటికీ కుదరలేదు భారత్కి. ఇట్లాంటి పరిస్థితుల్లో అన్నింటినీ తట్టుకునేలాగా సుస్థిర ఆర్థికాభివృద్ధి కోసం, మరింత స్థిరమైన అభివృద్ధి పరుగులు పెట్టించేలాగా ఆర్థికంగా ఏం చేస్తారు? కేంద్ర ఆర్థిక మంత్రి ఈసారి బడ్జెట్లో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి, ఎలాంటి అంశాలను పొందుపరిచి బడ్జెట్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు? మనకందరికీ తెలుసండి, 2025 ఒక పెద్ద రిఫార్మ్స్కి పెద్దపీట వేసినటువంటి సంవత్సరంగా మనం చూడవచ్చు. ఎందుకంటే అటు ఎఫ్డిఐలో మనకు 100% ఇది ఇన్సూరెన్స్ సెక్టార్లో తీసుకురావడం కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ని తీసుకురావడంలో కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్కి కూడా పెద్ద ఎత్తున ఈ క్రెడిట్ ఇన్ఫ్లోను తీసుకురావడం కూడా మనము చూడడం జరిగింది. అదేవిధంగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కట్స్ కూడా జరిగినాయి. జిఎస్టీలో కూడా మనకు అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రయారిటీ సెక్టార్కి స్ట్రిక్ట్గా లెండింగ్ చేయడం కోసం కావచ్చు, రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రివ్యాంప్ ఈ మధ్యకాలంలోనే విజిబి రామ్జీ ప్రోగ్రామ్గా దాన్ని మార్చి దాన్ని మరింత బలోపేతం చేయడానికి కావచ్చు, సెక్యూరిటీ మార్కెట్స్ బిల్ ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు. సో ఇట్లా చెప్పుకుంటా పోతే లేబర్ కోడ్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, మనకు ట్రేడ్ అగ్రిమెంట్స్ వివిధ దేశాలతో చేసుకొని 2025లో ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా మనకు భారతదేశం ముందుంది. కాబట్టి ఇప్పుడు భారతదేశం ముందు ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం పెట్టే ఆర్థిక బడ్జెట్లో మనం ప్రతిసారి ఇప్పుడు ఎలా అంటే T20 మ్యాచ్ లాగా ఆడలేం. ప్రతి ఆర్థిక సంవత్సరం అంటే క్రికెట్లో కనుక ప్రతి బాల్ 6 కొట్టి రన్లు స్కోర్ బోర్డును చూసే విధంగా కాకుండా ఇది ఒక టెస్ట్ మ్యాచ్ లాగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా ఒక దేశం బలోపేతం చెందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత రకరకాల సంస్కరణలతో పాటు కొన్ని విధి విధానాలలో తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేటువంటిది కూడా
చాలా కాలంగా వేతన జీవులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ద్రవ్యోల్బణము కొంత పరిధి మేరకు ఉన్నప్పటికీ కూడా వస్తు సేవల ధరలు కొంత పెరుగుదలలో కనిపిస్తుండటం, జీవన ప్రమాణాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేటువంటిది కొంత మెరుగ్గా పెంచే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా హోమ్ లోన్ విషయంలో కూడా ఇది ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో 2 లక్షల వరకే ట్యాక్స్ బెనిఫిట్ ఉంటే దాన్ని ఒక 5 లక్షల వరకు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా గత బడ్జెట్లో ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి వారికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేటువంటిది. దీన్ని కూడా పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంది. సో దట్ మార్కెట్లని మరింత ముందుకు వెళ్ళడానికి ఆస్కారం కనబడుతుంది. దానితో పాటుగా రైతులకి, దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి పిఎం కిసాన్ సంపద కింద ఇస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో నిధులు, దాన్ని 6,000 నుంచి 9,000 వరకు పెంచుకోవడానికి కూడా ఆస్కారం అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా ముఖ్యంగా ఈ బడ్జెట్లో నేను అనుకుంటున్నట్టు, ఎందుకంటే మనకు సర్వీస్ రంగంలో కావచ్చు, ఇటు పారిశ్రామిక సేవా రంగాల్లో భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయిలో ఉన్న వ్యవసాయ రంగంలో కూడా మనకు డ్రోన్ టెక్నాలజీ లేదా డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ ఇట్లా కొన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ఇంకా పెద్ద ఎత్తున మెకనైజేషను, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని డిజిటల్లో విధానంలో మార్పులు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్పులు చేసే విధంగా చేయాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. దానితో పాటు రైల్వే సెక్టార్లో కూడా ఈ వందే భారత్ రైల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా కొత్తగా ఒక 300 రైళ్లను ప్రవేశపెట్టడానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే వేగంగా రైల్వేల మోడర్నైజేషన్ ఏదైతే జరుగుతుందో ఈ బడ్జెట్లో కూడా ప్రధానంగా మనకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పిఎల్ఐ స్కీమ్ ఏదైతుందో, ప్రొడక్ట్ ఇన్సెంటివ్ లింక్డ్ స్కీమ్ ఏదైతుందో, అవి ఎలక్ట్రానిక్స్కు, సెమీ కండక్టర్స్కు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ఈ పిఎల్ఐ ద్వారా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టార్లో కూడా ఎంతో కాలం, అంటే ఆల్రెడీ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ పైన కొంత సబ్సిడీలు, జిఎస్టీని తగ్గించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. సబ్సిడీలను పెంచడం, జిఎస్టీలను తగ్గించి మనం ఏదైతే గ్లోబల్ వార్మింగ్కు వ్యతిరేకంగా ప్రపంచ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో, ప్రకృతి వైపరీత్యం లేదా గ్లోబల్ వార్మింగ్ అంటున్నామో, వాటిని తగ్గించే CO2 ఎమిషన్ను తగ్గించే చర్యల్లో భాగంగా భారత్ తన వంతుగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ విషయంలోకి వచ్చినప్పుడు జిఎస్టీ తగ్గించి మరింత సబ్సిడీలను ఇచ్చే రకంగా ఉండి వాటిని ప్రోత్సహించడానికి కూడా ఈ బడ్జెట్లో మనకు పెద్దపీట వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దానితో పాటు ఫిజికల్ డెఫిసిట్ని కూడా మనం కోశలోటు ఏదైతే అంటామో, గత కొద్ది కాలంగా కోశలోటులో గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ కోశలోటు కొంతమేరకు తగ్గినా మరింత క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణను తీసుకొచ్చే విధంగా ఫిజికల్ డెఫిసిట్ని 4.3, 4.4 మధ్యలోపు ఉండే విధంగా చేసుకోవడానికి ఆస్కారం అయితే మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మూర్తి గారు, అలాగే ఉద్యోగాల కల్పన అనేది అత్యంత ముఖ్యమైన అంశం. చాలామంది యువత, లక్షలాది మంది, కోట్లాది మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ రంగాలకు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తే, ఏ రంగాలకు కేటాయింపులు ఎక్కువ చేస్తే ఉద్యోగాల కల్పన పెరిగే అవకాశం ఉందంటారు? నమస్కారం అండి. ముందస్తుగా మనం ఈ బడ్జెట్ గురించి ప్రస్తావిస్తున్నప్పుడు భారతదేశం ఇప్పుడున్న మిగతా ఆర్థిక వ్యవస్థల కన్నా కాస్త స్థిరత్వం కలిగి ఉంది. అయితే మనకి ఉద్యోగాల్లో మాత్రం తీవ్ర కొరత కనిపిస్తోంది. దాదాపు ఏటా 1.2 మిలియన్ వర్కర్స్ ఈ ఉద్యోగ రంగానికి ఆశగా చూస్తున్నారు. దీనికి మనం ఉద్యోగం కల్పించాల్సిన అగత్యం, అవసరం ముఖ్యంగా రకరకాల రంగాల్లో ఉంది. మనం కనుక వ్యవసాయం చూసుకుంటే ట్రెడిషనల్గా 15% వ్యవసాయం ఈ స్థూల భారతదేశ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఉంది. అయితే 50% మంది ఈ వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. దీనివల్ల ఏమైందంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత బాగా పెరిగింది. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత నుంచి మనం ఈ వర్కర్స్ని బయటకు పెట్టాలి అంటే వారికి వ్యవసాయేతర రంగాల్లో, అంటే యాన్సిల్లరీ ఇండస్ట్రీస్ ఇత్యాది వాటిలో మనం వ్యవసాయ ఉపాధి కల్పించాలి. దానికి తగ్గ శిక్షణ, దానికి తగ్గ పెట్టుబడులు పెట్టాలి. అది మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే ఇప్పుడు తయారీ రంగం. తయారీ రంగం భారతదేశ జీడిపిలో 17% వాటా కలిగి ఉంది. అయితే ప్రభుత్వం యొక్క అంచనా ప్రకారం ఈ 17%ని 25%కి పెంచాలి. ఇప్పుడే మా
సహోదరుడు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగాను ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ని ఇప్పుడు కొన్ని రంగాలకి పరిమితమైంది. మిగతా వాటికి కూడా మనం వాటిని విస్తృతంగా పెట్టాలి. అంటే ఈ డ్రోన్ తయారీల్లో కనుక మనం తయారు చేస్తే చాలా మటుకు అటు రక్షణ రంగంలోనూ ఉపకరిస్తుంది, ఇటు వ్యవసాయ రంగంలో కూడా ఉపకరిస్తుంది. అయితే ముఖ్యంగా మనకి ఏంటంటే నిన్న భారత ఆర్థిక సలహాదారు గారు ఏమన్నారంటే ఎక్కడైతే సుంకాలు ఎక్కువ ఉన్నాయని మనం అనుకుంటున్నామో అటువంటి దేశాల్లో మనం వెళ్ళి మన ఇండస్ట్రీస్ని స్థాపించాలి. అంటే మన తయారీ రంగాన్ని అక్కడికి విస్తరిస్తే అప్పుడు ఈ సుంకాల బాధ చాలా మటుకు తగ్గుతుంది అన్నారు. అయితే దీనికి అన్నిటికీ కావాల్సింది ఏంటంటేనండి పోటీతత్వాన్ని మనం బాగా పెంచాలి. మన వర్కర్స్లో పోటీతత్వాన్ని పెంచాలి. ముఖ్యంగా మనకి వచ్చే అతి పెను సవాల్ ఏంటంటే ఈ కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ మనకందరికీ తెలిసిందే. మనం ఏంటంటే కృత్రిమ మేధని ఒక ఏదో కాన్సెప్ట్గా ఒక అకాడమిక్ డిస్కషన్గా మనం అనుకుంటున్నాం. కానీ భారతదేశం కృత్రిమ మేధస్సుని సరిగ్గా ఉపయోగించి ఒక ప్రపంచానికే ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొని రావాలి. దానికి తగ్గట్టుగా ఈ పెట్టుబడులు బడ్జెట్లో చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి నేను బాగా ఆశిస్తున్నాను. అదే కాకుండా ప్రైవేట్ సెక్టార్ నిన్న ప్రపంచ బ్యాంకుతో ఒక పర్టికులర్ ఒడంబడిక జరిగింది. ఆ ఒడంబడిక ప్రకారము ఈ ప్రపంచ బ్యాంకు 8 నుంచి 10 బిలియన్ డాలర్ల వ్యయాన్ని భారతదేశం మీద రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతోంది. అంటే ప్రైవేట్ రంగానికి పెద్ద ఊతాన్నిచ్చి ప్రైవేట్ రంగం ద్వారా ఉద్యోగ కల్పన చేసే పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. అయితే ఎందులో ఈ ఉద్యోగం ముఖ్యంగా ఈ మహిళలకి తర్వాత తమ గ్రామీణ ప్రాంతం వాళ్ళకి పెద్ద పీట వేస్తోంది. ఎందుకంటే మహిళలకి ఇప్పుడు 49% దాదాపుగా వర్క్ ఫోర్స్లో విమెన్ ఉన్నారు. వారికి చాలా అవకాశాలు ఇవ్వాలి. గ్రామీణ రంగంలో ఇందాక నేను లోగడ ప్రస్తావించినట్టుగా వ్యవసాయం నుంచి వీళ్ళని కొంచెం పక్కకు మరలించి వ్యవసాయేతర రంగంలో వాళ్ళకి సరైన శిక్షణ, మార్కెటింగ్లోనూ క్రెడిట్ని ఎలాగ మనం సంపాదించుకోవాలి, మార్కెట్కి ఎలా చేరాలి, ఇటువంటి విషయాల మీద ఈ ప్రభుత్వము ఎక్కువ ఫోకస్ చేస్తుందని చెప్పి నా అభిప్రాయం అండి. కృష్ణ గారు, ఇప్పుడు టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంది. అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మీద ఏఐ అనేది చొచ్చుకొచ్చేసింది. 2025-26 సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఏఐ అనేది ఉద్యోగాల్ని పెద్ద ఎత్తున తీసేసుకుంటుంది. ఏఐ టెక్నాలజీ రావడం వల్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, కొంచెం ప్రమాదం ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది. ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలు కల్పించాలంటే, ఏఐని తట్టుకోవాలంటే ఏం చేయాలంటారు? ఏం చేస్తే మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, ఉన్న ఉద్యోగాలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది? ఏఐ అనేది టూల్ అండి. బేసిక్గా ఇది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వరకు చూడాలి. బేసిక్గా ఏఐని సపరేట్గా చూస్తున్నారు. ఏఐ అనేది కాదు. బేసిక్గా ప్రతి వర్క్లో మనం గనక తీసుకుంటే ఇప్పుడు పేటిఎం లేదా గూగుల్ పే ఇటువంటివి తీసుకున్నప్పుడు వీటిలో ఏం జరుగుతుంది, మనం ఇదంతా టోటల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. అక్కడ ఏఐ అనేది లేదు. బట్ ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ అట్లా మల్టిపుల్ సిస్టమ్స్ కనెక్ట్ అయిపోయి మనకి మనీని ఒక చోట నుంచి ఒక ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. దాని మూలాన ఏం జరిగింది, ఫస్ట్ ఇంపార్టెంట్గా ప్రతి వాళ్ళు డబ్బుని ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం, అట్లాగే అకౌంటబిలిటీ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తుంది. ఒక టీ షాప్ ఓనర్ ఉన్నాడు అనుకోండి, అంతకుముందు 2 ఉండేవాళ్ళు టీ షాప్లో. ఇప్పుడు ఒకళ్ళే టీ ఇవ్వడం, మనీ కలెక్ట్ చేసుకోవడం జరిగిపోతుంది. అట్లాగే కాకుండా ఆ మనీనే మళ్ళీ మన బ్యాంకులోకి ఆటోమేటిక్గా వెళ్తుంది. అతని అకౌంట్ చూసుకోవసరం లేదు, మొత్తం ఆటోమేటిక్గా చాలా పనులు చేస్తుంది. ఇది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. అటువంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి కావాల్సిన కేపబిలిటీస్, ఏ రకంగా వర్క్ చేయాలి, దానికి కావాల్సిన సబ్జెక్ట్ ఏంటి, దానికి కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, దాంట్లో ఏఐ అనేది చాలా ఒక 10-15% భాగమే. బట్ మన దేశం ఏమంటుందంటే ప్రతిదీ ఏఐ కింద చూస్తున్నారు. అట్లాగే ఇప్పుడు మనం కనుక తీసుకుంటే ఈఆర్పీలు ఇటువంటి లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫారిన్ సాఫ్ట్వేర్సే ఉన్నాయి, శాపో లేకపోతే మైక్రోసాఫ్ట్దో ఇంకోటో. బట్ అది ఇన్వెస్ట్ చేసి పెట్టాలంటే స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కి అది చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. దానికి బదులు మన ఇండియన్ సాఫ్ట్వేర్స్ అటువంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సాఫ్ట్వేర్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఇది చేస్తే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. లేకపోతే సాఫ్ట్వేర్లో చాలామంది జాయిన్ అవుతున్నారు, అది కూడా ఒక బ్యాడ్ ట్రెండ్. దాని మూలాన ఏమవుతుంది, చాలా యువత అసలు రేపు ఫ్యూచర్కి ఏమవుతుందనే భయం అనేది చాలా ఎక్కువగా ఉంది.
ఆ డైమెన్షన్ని చేంజ్ చేయాలంటే ఏమేం చేంజ్ చేస్తే అవుతుంది. ఒకటేమన్నా సరైన టెక్నాలజికల్ సెంటర్స్ లైక్ ఆంధ్రాలో స్టార్ట్ చేసినట్టుగా ఇన్నోవేషన్ హబ్స్ అని, లేకపోతే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ హబ్స్ అని పెట్టి అక్కడి నుంచి కాలేజీలకి లేకపోతే ఇటు ఇండస్ట్రీకి లింక్ చేసి వీటి నుంచి సాఫ్ట్వేర్ ఎట్లా డెవలప్ చేయాలి అనేది ఒక డైమెన్షన్. రెండోది ఏమైనా బేసిక్ స్కిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లాగా కానీ లేకపోతే ప్రతి యాక్టివిటీకి కావాల్సిన స్కిల్ ప్రొడక్టివిటీ పెంచేటట్టుగా వాళ్ళని ఏ రకంగా చేయాలి. మన ప్రొడక్టివిటీ జపాన్ కానీ యూరప్ ప్రొడక్టివిటీ సౌత్ కొరియా ప్రొడక్టివిటీతో చూస్తే 20 times తక్కువ ఉంటుంది. ఆ ప్రొడక్టివిటీ ఈవెన్ చైనా ఇస్ ఆల్సో మేబీ మచ్ హయ్యర్ విత్ న్యూ డైమెన్షన్స్లో కొత్తవి తయారు చేయటం కానీ కొత్తవి పర్ఫెక్ట్గా చేయటం కానీ అవన్నీ మనకి బ్యాడ్గా ఉన్నాయి. ఇంకో డైమెన్షన్ ఏంటంటే లాజిస్టిక్ కాస్ట్ ఆల్సో ఇండియాలో ఎక్కువగా ఉంది. అది తగ్గిస్తే కానీ ప్రొడక్టివిటీ ఓవరాల్ కాస్ట్ పెరగదు. కాంపిటేటివ్నెస్ రావాలంటే యువత లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే 40 years లోపలే చాలామంది రిటైర్ అయిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ ఏమి ఇప్పుడు కావాల్సిన డైమెన్షన్స్ లేవు. ఇదన్నిటికంటే కూడా ఇప్పుడు కేపబిలిటీస్ అంటే 3 dimensions మాట్లాడతారండి. మనిషి ఆలోచన విధానం ఏంటి అనేది మోర్ ఇంపార్టెంట్. తర్వాత ఎటువంటి ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు, ఎటువంటి టెక్నాలజీని వాడుతున్నారు, ఈ 3ని కనుక కరెక్ట్గా టుగెదర్ చూసి నేను కంటిన్యూస్గా నేర్చుకోవాలి, నేను బెటర్గా వర్క్ చేయాలి, లేకపోతే నేను ప్రొడక్టివిటీ ఎక్కువ తీసుకురావాలి, నేను ఏ రకంగా నేర్చుకోవాలి, ఏ రకంగా వర్క్ని ఇంప్రూవ్ చేయాలి అనే ఆలోచన ఎప్పుడైతే ఉందో ఆ నేర్చుకోవటం కానీ ఇంప్రూవ్ చేయటం అనేది జరుగుతుంది. అట్లాగే కొన్ని గుడ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అంటే వరల్డ్ వైడ్గా 5S అని, లాట్ ఆఫ్ ఆర్గనైజింగ్ ద ఎంటైర్ థింగ్ ఇన్ సర్టన్ ఆర్డర్, కమ్యూనికేషన్ ఫాస్ట్గా చేయటం, వర్క్ని కంప్లీట్ చేయడానికి అందరితో ఎట్లా కొలాబరేట్ అవటం, ఇటువంటివన్నీ ప్రాక్టీసెస్ కింద వస్తాయి. మూడో డైమెన్షన్ వచ్చేటప్పటికి టెక్నాలజీలో ఇప్పుడు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీస్, మొబైల్ టెక్నాలజీస్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, లేకపోతే వీటన్నిటిని సైమల్టేనియస్గా ఎట్లా వాడుకుంటా మనం మనం ప్రొడక్టివిటీని ఎట్లా పెంచాలి అనే స్కిల్స్ కూడా కావాలి. ఇప్పుడు మేము ఎక్కువ మంది చూస్తుందంటే మనకి సూపర్వైజన్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఒక 10 మంది వర్కర్స్ ఉంటే వాళ్ళకి ఒక సూపర్వైజర్, ఆ సూపర్వైజర్ ఇంకో సూపర్వైజర్, మళ్ళీ వీళ్ళు సరిగ్గా చేస్తున్నారని ట్రైనింగు, లేకపోతే రకరకాల డైమెన్షన్స్ ఇదవుతున్నాయి. ఇంకోటి ఏమన్నా మన ఎడ్యుకేషన్ సిస్టంలో నేర్పే చదువులు ఏవైతే ఉన్నాయో అది ఈ రోజు ఉన్న టెక్నాలజికల్ డైమెన్షన్స్లో చాలా దూరంగా ఉన్నాయి. ప్రపంచంలో ఆల్రెడీ చాలా యూనివర్సిటీస్లో 70% డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే మన దాంట్లో ఈవెన్ 20-30% కూడా డిజిటల్ కోర్సెస్ లేవు. ఆ కోర్సెస్ అన్నిటిని కూడా డిజిటల్ కోర్సెస్కి స్టార్టింగ్ ఫ్రమ్ IITs, NITs, నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్, పబ్లిక్ యూనివర్సిటీస్, దెన్ పాలిటెక్నిక్స్, ITIsని బాగా స్ట్రెంగ్తెన్ చేయాలి. ITIs ఈజ్ ఎ వెరీ వెరీ వీక్. అక్కడేమీ ఫెసిలిటీస్ లేవు, ఈవెన్ ఫ్యాకల్టీకి కావాల్సిన మంచి ఫ్యాకల్టీస్ లేరు. ఈ గ్యాప్లన్నింటినీ పెంచుకోవాలి, సరి చేసుకోవాల్సి. సరైన ట్రైనర్స్ని కూడా అవసరమైతే ఇంటర్నేషనల్ ట్రైనర్స్ని కూడా తీసుకొచ్చి ట్రైనర్స్ని ట్రైన్ చేసి మళ్ళీ ట్రైనర్స్ నుంచి కిందకి ట్రైన్ చేయటం ఎట్లా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కృష్ణారెడ్డి గారు, అలాగే ఇంకొక విషయం ఏంటంటే వేతన జీవులకు సంబంధించి గత బడ్జెట్లోనే భారీ ఉపశమనం కల్పించారు. 12 లక్షల వరకు ట్యాక్స్ కట్టాల్సిన పని లేకుండా ఊరట కల్పించారు. ఈసారి కూడా అంతకంటే ఏమైనా పెంచే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. 15 లక్షల వరకు చేస్తారని, 20 లక్షల వరకు చేస్తారని ఊహాగానాలు ఉన్నాయి. కొంతమంది ఏమో ఇప్పటికే చాలా ఎక్కువ పెంచారు, ఇక మీదట అయితే పెంచే అవకాశం లేదు ప్రస్తుత బడ్జెట్లో అని కూడా అంటున్నారు. మీ అంచనాలు ఏంటి, ఎలా ఉండొచ్చు అంటారు? ఇది వేతన జీవులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తుంది అండి. గతంలో కూడా మీరు అన్నట్టుగా గత సంవత్సరం కూడా భారీగా ఈ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చినప్పటికి కూడా 2 రీజియమ్స్ ఉండే. ట్యాక్స్ రిలీఫ్లో కూడా ఏంటంటే పాత పన్నుల విధానము, కొత్త పన్ను ట్యాక్స్ విధానము 2 ఉండటంలో, కొత్త ట్యాక్స్ విధానంలో ఏంటంటే ఈ ఎగ్జంప్షన్స్ ఏవైతే ఉన్నాయో 80C కానీ, 80CC కానీ, 80CD కానీ, 80DD కానీ, ఇట్లా రకరకాల సెక్షన్స్లో అది అంటే ఒక హోమ్ లోన్ కానీ, ఇంట్రెస్ట్ విషయంలో కానీ, లేకుంటే హోమ్ లోన్ పే చేయటం కానీ, LICలు పే చేయటం కానీ, ఇలా అనేక రకాల ఎగ్జంప్షన్స్ అనేటువంటివి మనకు పాత పన్ను విధానంలో వచ్చేవి. కానీ కొత్త పన్ను విధానంలో అలాంటి వాటికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఉంది. కాబట్టి నెట్ గెయిన్ చూసుకున్నప్పుడు పెద్దగా డిఫరెన్స్ రాలేదు. అంటే పాత పన్ను విధానంలోకి కొత్త పన్ను విధానంలోకి చూసుకున్నప్పుడు మనకు లాభం జరిగినప్పటికి కూడా ఆశించిన మేరకు లాభం చేకూరలేదు. కాబట్టి ఇప్పుడు అందరూ ఆశిస్తుంది ఏంటి అంటే మరొకసారి, ఎందుకంటే మధ్యతరగతి ప్రజల ఆదాయాలు
ఖర్చులకు అనుగుణంగా కొంత పెరుగుదల వస్తూ ఉంది కాబట్టి వాళ్ళకి నిజంగా ప్రయోజనం చేకూర్చాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ 12 లక్షలు ఎగ్జంప్షన్, స్టాండర్డ్ డిడక్షన్ ఒక 75,000 ఉంది కాబట్టి 12.75 lakhs వరకు మనము ట్యాక్స్ ఎగ్జంప్షన్ కొత్త పన్ను విధానంలో తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ కోరుకుంటుంది ఏంటంటే కొత్తగా వచ్చే పన్ను ఈ విధానంలో కనీసం ఒక 15 లక్షలకు గనక కొత్త పన్ను విధానంలోనే ఆ పాత పన్ను విధానాన్ని పూర్తిగా ఎత్తివేసినప్పటికీ 15 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ను తీసుకురావాలి. దాంట్లో స్టాండర్డ్ డిడక్షన్ కూడా 75,000 నుంచి 1 lakh వరకు తీసుకురాగలగాలి. అంటే 15 ప్లస్ 1 lakh ఇక్కడ 16 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ రావాలి. దానితో పాటుగా ఈ ఎగ్జంప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ మనం పే చేసేటప్పుడు ఈ హోమ్ లోన్స్ విషయంలో చాలామంది గృహ కొనుగోలుదారులకి ఇది ఒక పెద్ద ఇన్సెంటివ్గా పనిచేస్తుంది. కాబట్టి అట్లీస్ట్ కొన్నిటినన్నా ఈ కొత్త పన్ను విధానంలో ఎగ్జంప్షన్స్ని యాడ్ చేయాలనేటువంటి కోరిక కూడా ముఖ్యంగా వేతన జీవుల్లో మధ్యతరగతి జీవనాల్లో కోరుకుంటున్నటువంటి డిమాండ్ అండి. ఎందుకంటే ఈ మధ్యతరగతి ప్రజలే అన్ని రకాల పన్నులను ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా సాలరీడ్ క్లాస్ ఏదైతే ఉంటుందో వారికి వేరే ప్రత్యామ్నాయ ఆదాయాలు కానీ వేరే ఉండవు కాబట్టి సాలరీ మీదనే ఆధారపడుతూ సింహభాగం పన్నుల రూపంలో వివిధ రకాలైనటువంటి పన్నులు అటు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇటు సేల్స్ ట్యాక్స్లు కావచ్చు, డైరెక్ట్ ట్యాక్స్లు, ఇండైరెక్ట్ ట్యాక్స్ల రూపంలోనే వారికి వచ్చిన సంపద భారీ మొత్తంలో పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరిపోతుంది. కాబట్టి మా దగ్గర కొనుగోలు శక్తి పడిపోతుంది, కొనుగోలు శక్తి నిజమైన కొనుగోలు శక్తి అనేటువంటి తక్కువగా ఉంటుంది అనేటువంటి వాదన మనకు కనపడుతూ ఉంది. మూర్తి గారు, అలాగే జిఎస్టీకి సంబంధించి కూడా చాలా అంచనాలు ఉన్నాయి. గతంలో కొన్ని నెలల కిందటే జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారు, పెద్ద ఎత్తున పన్నులు తగ్గిస్తూ వచ్చారు. అలాగే కొన్ని స్లాబులను కూడా మార్చేశారు. కొన్ని పన్నులు ఓన్లీ టొబాకో ఇలాంటి వాటి మీద మాత్రమే ఎక్కువ పన్నుల భారం వేసి మిగిలిన వాటిని చాలా వరకు తగ్గిస్తూ వచ్చారు. ఇంకా మరింత తగ్గించే అవకాశం ఉంది. తగ్గిస్తే ఎక్కువ కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రజలకి, అలాగే మార్కెట్ వర్గాలకు కూడా ఆదాయం పెరుగుతుంది. దీని మీద కూడా చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఎలా ఉండే అవకాశం ఉంది జిఎస్టీలో? మళ్ళీ ఏమైనా తగ్గింపులు ఉంటాయంటారా? ఈ వస్తు సేవా పన్ను అదే జిఎస్టీ అండి, జిఎస్టీ స్లాబ్స్ని కొంతవరకు క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. తర్వాత కొన్ని స్లాబ్స్లో చాలా పాపులర్ డిమాండ్ ఉంది. అంటే ఈ శాతాన్ని, ఈ జిఎస్పి పన్ను భార శాతాన్ని తగ్గించమని చెప్పి కూడా చాలా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. సో ముఖ్యంగా ఈ మెడిసిన్స్, తర్వాత ఏమో కొన్ని టెక్నాలజీని ఉపయోగించే, అంటే టెక్నాలజీకి ఊతం ఇచ్చే పరిశ్రమలకి ఈ జిఎస్టీ తగ్గించాలి. ముఖ్యంగా జిఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ గనక వాళ్ళు ఇంకా ఎక్కువ పెంచితే వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఈ వర్కింగ్ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ సక్రమంగా ఉండడం వల్ల చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకి చాలా మటుకు ఊతం వస్తుందండి. కాబట్టి ఈ జిఎస్టీ రేట్స్ని ఎంతైనా అవసరం ఉంది. మేము ఈ బడ్జెట్లో కొంత మటుకు చాలా ఆశాజనకంగా ఉన్నాము. కొన్ని దాన్ని ఏమంటారు, స్లాబ్స్ని వాళ్ళ క్రమబద్ధీకరించి కొన్ని రేట్లని తగ్గించి సో ఇండస్ట్రీకి బాగా ఊతం ఇచ్చేలాగా. అంటే పోయిన సంవత్సరం బ్యాంక్ రేటు తగ్గించారు, తర్వాత ఏమో వేతన జీవికి చాలా ఊరట ఇచ్చారు. ఇదే కాకుండా మనకి కావాల్సింది ఏంటంటే బహుముఖ విధానం. ఈ బహుముఖ విధానంలో జిఎస్టీ సంస్కరణ కూడా ఒకటండి. ఇలా ఉండడం వల్ల మన ఆర్థిక వ్యవస్థకి చాలా మటుకు పరిపుష్టి తగులుతుంది. భారతదేశంలో ఉన్న ఒక ప్రయోజనం ఏమిటంటే అన్ని దేశాలతో మనం పోలిస్తే మన దగ్గర డొమెస్టిక్ కన్జంప్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే మనకి చాలా మటుకు ఈ లోటుని పూడ్చే అవకాశం ఉంటుంది. అలా డొమెస్టిక్ కన్జంప్షన్కి ఊతం ఇస్తే ప్రొడక్షన్ కూడా ప్రారంభమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బాగుంటుంది. వీటన్నిటికీ మనం ప్రభుత్వం సకాలంలో స్పందించడమే కాకుండా సరి అయిన నిర్దిష్టమైనటువంటి ఈ కన్సెషన్స్ ఇవ్వాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. రామకృష్ణ గారు, అలాగే తయారీ రంగంలో భారతదేశం బాగానే వెనకబడి ఉంది. ఈ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలంటే తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి, రాయితీలు ఇవ్వాలి. అప్పుడే తయారీ రంగం వృద్ధి చెందుతుంది. తయారీ రంగం వృద్ధి చెందితే ఆటోమేటిక్గా ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది అనే అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కేంద్ర మంత్రి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎలాంటి చర్యలు తీసుకుంటే తయారీ రంగం బెటర్ అయ్యే అవకాశం ఉందంటారు?
రెండు ఇష్యూస్ అండి. తయారీ రంగంలోకి వచ్చేటప్పటికి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ప్రొడక్టివిటీ చాలా పూర్గా ఉందండి. అంటే వర్క్ చేయడానికి నేను ఆల్మోస్ట్ మేము 5-10 years నుంచి మేము మాట్లాడుతుంటే వేరియస్ ఇండస్ట్రీస్తో ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు సరైన మ్యాన్ పవర్ దొరకట్లేదు. ఫస్ట్ మ్యాన్ పవర్ అనేది వర్క్ చేయడానికి రావట్లేదు, వర్క్ చేసడానికి వచ్చినా వాళ్ళ ప్రొడక్టివిటీ ఉండట్లేదు, కంటిన్యూటీ ఉండట్లేదు. ఇది దాన్ని సరిచేయాలంటే ముందల ప్రజల్లోకి కొన్ని ఆస్పెక్ట్స్ను సరైన ట్రైనింగ్ విధానాలు ఇటువంటివి తీసుకొచ్చి సరైన స్కిల్స్, ఇప్పుడు ఈరోజు మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్లో అసలు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు లేరు. ఉన్నా కూడా ఫ్యూ పీపుల్ వాళ్ళకి లాస్ట్ ర్యాంకర్స్ జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఎవరు కూడా ప్రొడక్టివిటీని కానీ కొత్తవి తయారు చేయడానికి కావాల్సిన డిజైన్ చేయగలిగే కెపాసిటీస్ కానీ కేపబిలిటీస్ కానీ లేవు. మనం ఇప్పుడు దాకా ఏంటంటే 2-3 డైమెన్షన్స్లోనే ఎప్పుడు మాట్లాడుతున్నాం. ఒకటేం మాట్లాడుతున్నామంటే పెట్టుబడి తీసుకురావాలి, ఫ్యాక్టరీస్ పెట్టాలి. ఫ్యాక్టరీస్ పెట్టినాక అది ప్రొడక్టివ్గా వర్క్ చేయాలి, కాంపిటేటివ్గా వర్క్ చేయాలి అంటే దానికి కావాల్సిన మానవ వనరులు చాలా ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్గా లాస్ట్ 5-10 years నుంచి మానవ వనరులు వర్క్ చేసే డైమెన్షన్ చాలా చాలా పడిపోయింది, అంటే తగ్గిపోయింది. వర్క్ చేసే విధానం తగ్గిపోయింది. పీపుల్ మేము ఎంజాయ్ చేయాలి అనే డైమెన్షన్స్లోకి వచ్చేసారు. ఇది ఎప్పుడైతే జరుగుతుందో వర్క్ చేసే అవర్స్ తగ్గొచ్చు కానీ బట్ ఫండమెంటల్గా వర్క్ చేసే టైంలో పర్ఫెక్ట్గా వర్క్ చేసే విధానం లేకపోతే ఈవెన్ బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా. ఇండియాలో వర్క్ ఫోర్స్ ఎట్లా ఉంది, వర్క్ కేపబిలిటీస్ ఎట్లా ఉన్నాయి, ఏం చేస్తే ఈ కేపబిలిటీస్ పెరుగుతాయి. ఇది బిగ్గర్ ఛాలెంజ్. లెర్నబిలిటీ అంటే నేర్చుకునే విధానంలో కూడా తప్పు ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ఏం చేస్తున్నారంటే ఈ కాంపిటేటివ్ చదువులు, ఐఐటి ఎంట్రన్స్లని, అది మెడికల్ ఎంట్రన్స్లని, ఎంట్రన్స్లో కోసం తయారు చేసి అసలు బేసిక్స్ అనేది నేర్పకుండా, వర్క్ కల్చర్ నేర్పకుండా, ప్రాక్టికల్స్ అనేది కాలేజీల్లోని స్కూల్లోని టోటల్గా తీసేసేటప్పటికి ఒక చిన్న పని చేయాలన్నా కూడా ఎట్లా చేయాలనేది తెలవట్లేదు. అట్లాగే మార్కెట్లోకి వెళ్ళి ఏదన్నా ఒకటి కొనుక్కు రావాలంటే దాన్ని ఏ యూనిట్స్లో కొలుస్తారు. సపోజు ఒక అరటికాయలు తీసుకురావాలంటే కేజీ అరటికాయలు కావాలనో, లేకపోతే ఇంకోటి బంగాళాదుంపలు కావాలంటేనేమన్నా ఇన్ని బంగాళాదుంపలు కావాలన్నా, అట్లా ఏదికి ఏది అనేది కామన్ సెన్స్ కూడా పిల్లలకి లేకపోతే ప్రజలకి తెలవట్లేదు. ఇటువంటి కామన్ సెన్స్ లేకుండా మనం దాన్ని ఇండస్ట్రీలో వర్క్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. చాలా ఇష్యూస్ని ఆటోమేటిక్గా ఒక 10th అయ్యేటప్పటికి చాలా ఇష్యూస్ తెలిసి ఉండాలి మనుషులకి అనేది ఫండమెంటల్ ఆస్పెక్ట్. బట్ ఇప్పుడు ఈరోజు యంగ్ జనరేషన్లో కనుక తీసుకుంటే వీళ్ళందరినీ పంజరంలో చిలకలను పెంచినట్టు పెంచుతున్నారు. వాళ్ళకి ఓన్లీ చిలక పలుకులు మాట్లాడితే సరిపోతుంది, వాళ్ళేమీ ఇది చేయ అవసరం లేదని తల్లిదండ్రులు గారాభంగా పెంచడం కానీ, వాళ్ళు ఏది కావాలంటే అది ఇది చేయటం, ఇవన్నీ మా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు పెద్ద ప్రాబ్లంగా తయారైంది. ఇప్పుడు అటువంటి మనుషులు వర్క్ చేయడానికి కావాల్సిన జనరేషన్ లేకపోతే ఇండస్ట్రీలు ఎన్ని వచ్చినా కానీ ఉత్పాదకత పెరగదు. అదే కాకుండా చేసే విధానం ప్రతిదీ చిన్న పని కూడా చెప్పాల్సి అంటే చెప్పే వాళ్ళకి తెలియదు, చేసే వాళ్ళకి తెలియదు. ఇంకా ఓన్లీ టాప్ మేనేజ్మెంట్లో ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సో లేకపోతే అక్కడ కూర్చొని అక్కడి నుంచి కింద దాకా కంటిన్యూస్గా నేర్పాలంటే కష్టం అవుతుంది. అట్లాగే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా కేపబుల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లేవు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంటే ఏం చేస్తున్నారంటే ఈ ఒక 2 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇన్స్ట్రక్టర్స్ పెట్టి మళ్ళీ వాళ్ళ చేత ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే ఏమవుతుంది, ఫండమెంటల్గా కేపబిలిటీస్ పెరగాలంటే పర్ఫెక్షన్ ఆఫ్ వర్కింగ్ మెథడాలజీస్ పెరగాలి. అటువంటి వర్కింగ్ మెథడాలజీస్ పెరగకుండా మనం బడ్జెట్ అనగానే ఏం చేస్తున్నాం అంటే బడ్జెట్లో ఎలకేషన్స్ అవుతాయి. ఆ ఎలకేషన్స్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఒక 4-5 నెలలు విధి విధానాలు వస్తాయి. ఆ విధి విధానాలు వచ్చిన తర్వాత ఏదో దానికి ఇచ్చేస్తారు. ఆ విధి విధానాలు కూడా సరిగా జెన్యున్ యాక్టివిటీకి వెళ్తున్నాయా, నాన్ జెన్యున్ యాక్టివిటీకి వెళ్తున్నాయా అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. రెండో పక్క నుంచి వచ్చేటప్పటికి ఎప్పుడైతే నాన్ జెన్యున్ యాక్టివిటీస్కి ఎక్కడన్నా ఫ్రాడ్ డైమెన్షన్స్లోకి వెళ్ళిపోయినాయో ఆటోమేటిక్గా అందరినీ అదే దారిలో కట్టేసి ఆ ఇన్సెంటివ్స్ని ఇవ్వకుండా ఇది చేయటం. దాంతో ఏమవుతుందంటే ఎవరికైనా గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్ తీసుకోవాలంటే ఈరోజు జెన్యున్ పీపుల్కి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మళ్ళీ అది కరెక్ట్గా రియల్గా డెలివరీ అవుతాయా, మళ్ళీ ఎన్ని రకాల కొర్రీలు వేస్తారు, తర్వాత ఇది రైటు ఇది తప్పు అనే ఇదిలోకి వస్తుంటాయి. ఇటువంటివన్నీ చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అన్ఫార్చునేట్గా ఏంటి మనం అందరం ఈ బడ్జెట్ సమావేశంలో డిస్కస్ చేస్తున్నాం. తర్వాత గవర్నమెంట్ కూడా దీనికి అనుగుణంగా ఫర్దర్గా ఏం చేయాలి, దీన్ని ఏ రకంగా ఆలోచించాలి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే లాంగ్ టర్మ్ చర్చ కానీ లాంగ్ టర్మ్ ప్లాన్ కానీ ఏమి ఉండలేదు. ఇటువంటి ప్లాన్ రాకపోతే మనం ఊరినే మాట్లాడుకుంటాం.
ఈ వ్యవసాయంలో ఎంతమంది ఉన్నారు, ఇది ఎంతలో ఉన్నారు. ఈరోజు పరిస్థితి చూస్తే నా ఒపీనియన్లో షేర్ మార్కెట్ చాలా హై వాల్యూలో ట్రేడ్ అవుతుంది. హై వాల్యూలో ట్రేడ్ పిఈ రేషియోస్ కొన్ని కంపెనీలకి మోర్ దెన్ 100 ఉన్నాయి. 20 ఉంటేనే అది చాలా ఎక్కువ. ఇప్పుడు 100కి వెళ్ళిపోయిందంటే 5 times ఎక్కువ రేట్లో ఉన్నాయి. అట్లా ల్యాండ్ ప్రైజెస్ అట్లా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ మేము ఎవరైనా డబ్బు కావాలంటే బ్యాంకర్ వెనకబడుతున్నారు, డబ్బులు తీసుకోండి అని. డబ్బు ప్రాబ్లం కాదు. ఈరోజు ఉన్న మేజర్ ఛాలెంజ్ ఇండియాకి మ్యాన్ పవర్ని మనం ఎట్లా స్ట్రీమ్ లైన్ చేసి కరెక్ట్ డైమెన్షన్లో తీసుకెళ్తాము అనేది ఒక డైరెక్షన్. ఈ మ్యాన్ పవర్లో కూడా 2-3 లెవెల్స్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. మనం కొత్త ప్రొడక్ట్స్ తయారు చేయాలంటే మేము న్యూ ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తుంటాం. మ్యాన్ పవర్ని నేను ఒక ఇంజనీర్ని తయారు చేసుకోవడానికి ప్రొడక్టివ్ చేయాలంటే నాకు 1.5-2 years పడుతుంది. దానికి నేను 20 లక్షల పైన అతని మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంటే దాన్ని ఏ రకంగానే ఎవరు కాంపెన్సేట్ చేయలేరు మాకు. ఇది కాంపెన్సేట్ చేయాలని కూడా అడగట్లేదు. ముందలే వీళ్ళని కరెక్ట్గా ట్రైన్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ లేకపోతే స్కూల్స్ నుంచి కూడా ప్రాక్టికల్ ఓరియంటేషన్, ప్రాక్టికల్ ల్యాబ్స్ మోర్ ఎక్కువ కావాలి. ప్రాక్టికల్ ల్యాబ్స్ అంటే ఒక స్కూల్లోకి వెళ్ళి ప్రాక్టికల్ ల్యాబ్స్ పెడితే ఎవరు టీచ్ చేసేవాళ్ళు ఉండరు. ఎందుకు మేబీ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ హబ్ అండ్ స్పోక్ మోడల్. ఎవ్రీ 5-10 kilometers ఒక ప్రాక్టికల్ ల్యాబ్స్ క్రియేట్ చేసి దాంట్లో సపరేట్ ట్రైనర్స్ని పెట్టి ప్రతి స్టూడెంట్ని కూడా ల్యాబ్కి వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయటం. అట్లాగే ప్రతి పేరెంట్ కూడా వాడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడా లేదనే చూడలేదు కానీ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఈరోజు చూస్తే ప్రతి యూనివర్సిటీస్లోను కాలేజెస్లో జరుగుతుంది ఏంటంటే మామూలుగా ప్రాక్టికల్గా రిజల్ట్స్ బెల్ కర్వ్ అంటారు. హైయెస్ట్ ర్యాంకర్స్ అంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు, మిడ్ ర్యాంక్లో ఎక్కువ ఉంటారు, తర్వాత లోలో తక్కువ ఉంటారు. బట్ ఈరోజు జరుగుతుంది ఏంటంటే అందరూ హైయెస్ట్ ర్యాంకర్సే ఉంటున్నారు. 90% పీపుల్ 85% పీపుల్కి 90% వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళకి డిస్టింక్షన్ తర్వాత మెల్లిగా ఫస్ట్ క్లాస్ ఉంటాయి, కొంతమంది తక్కువ ఉంటారు. సెకండ్కి అండ్ ఫెయిల్ అనేది ఆల్మోస్ట్ 0లో ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఊరినే మనం సర్టిఫికెట్స్ ఇచ్చేస్తున్నాం, పాస్ చేసేస్తున్నాం. బట్ వీళ్ళనే మేము ఇండస్ట్రీలో చూసుకుంటే టెంపరేచర్ ఏంటో తెలియదు, లేకపోతే బేసిక్సే తెలవకుండా పోతున్నాయి. ఇటువంటి ఇండియన్ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు అలాగే రక్షణ రంగానికి సంబంధించి చూస్తే గతేడాది ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత ప్రభుత్వం. ఆ టైంలో విజయవంతంగా చేసినప్పటికీ కొన్ని లూప్ హోల్స్ బయటపడ్డాయి. వాటన్నింటిని సరిదిద్దుకోవాలి, టెక్నాలజీ పరంగా అలాగే ఆర్థికంగా రక్షణ శాఖను మరింత బలోపేతం చేయాలి అనే ఒక వాదన ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలంటారు ప్రభుత్వం బడ్జెట్ సంబంధించి? ఖచ్చితంగా అండి, రక్షణ రంగంలో సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను దాని గురించి మాట్లాడే ముందు ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా మనము భారతదేశం ఏంటంటే చాలా కాలం నుంచి ఈ మధ్య కాలంలో కూడా ఇటు యూరోపియన్ యూనియన్తో కానీ ట్రేడ్ యూనియన్ అంటే రామకృష్ణ గారు చెప్పినట్లుగా డొమెస్టికల్గా ఎంత ప్రిపరేషన్ అవసరమో అంతర్జాతీయంగా కూడా మనము లుక్ ఈస్ట్ పాలసీ అంటే ఈ రోజు వరకు కూడా మార్కెట్ విషయానికి వచ్చినప్పుడు కేవలం మనము ఇటు యూరోపియన్ యూనియన్ లేకుంటే యూకే మిగతా దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పి అక్కడ వ్యాపారాన్ని పెంచుకోవడానికి చూస్తున్నాం. ఇక్కడ లుక్ ఈస్ట్ పాలసీకి వచ్చినప్పుడు ముఖ్యంగా చైనాతో ఒక సాఫ్ట్ అప్రోచ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే చైనా కూడా ఏంటంటే ప్రపంచ దేశంలో ఒక అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి తరంలో ఇప్పటికే కొంత సాఫ్ట్ అప్రోచ్ భారత ప్రభుత్వం తీసుకొని వారితో ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ వియత్నాం, బంగ్లాదేశ్ చూసుకున్నట్లయితే ఇటు ఫుట్వేర్ కావచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీలో కావచ్చు చాలా పెద్ద ఎత్తున వారు అక్కడికి ఎగుమతులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ తయారీ రంగంలో కనబడతా ఉంటుంది. కాబట్టి మనం కూడా అటువైపుగా కొంత అడ్వాంటేజెస్ తీసుకొని భారతదేశము ఈ ఎఫ్టీఏస్ ఏవైతున్నాయో ఫారిన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ని అటుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మరికొన్ని సరికొత్త అవకాశాలు రావడానికి, మరింత జాబ్ క్రియేషన్ ఏదైతే మనం అంటున్నామో అభివృద్ధి జరుగుతుంది, వృద్ధి రేటు చూపిస్తున్నాం, కానీ అనుకున్నంత ఆశించిన స్థాయిలో జాబ్ మార్కెట్ రాకపోవడానికి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మరింత పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ పాలసీల్లో కనుక మార్పు చేసుకున్నట్లయితే చాలా గణనీయమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మీరు అంటున్నటువంటి మన రక్షణ రంగంలో తీసుకున్నట్లయితే రక్షణ రంగంలో కూడా అనేక దేశాలతో మనం అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా రష్యా నుంచి మనందరికీ తెలుసు విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ని భారత ప్రభుత్వం S-400 కావచ్చు, మిగతా అనేక రకాలుగా రాఫెల్ కావచ్చు, ఇలాంటి అనేవి ఉపయోగించి కూడా శత్రుదేశాన్ని ఓడగొట్టినటువంటి పరిస్థితి మనకు కళ్ళ ముందు కనబడుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనము సొంతంగా మనము నిలదొక్కుకోవాల్సినటువంటి విధంగా ఉంది. భారత ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున
ఇటు స్టార్టప్స్ రక్షణ రంగంలో కావచ్చు, వారికి సంబంధించినటువంటి సహాయ సహకారాలను, ప్రోత్సాహకాలను పెద్ద ఎత్తున ఈ రక్షణ రంగంలో ఇస్తుంది. భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఇటు రష్యాతో ఉన్నటువంటి ఒప్పందాలను కావచ్చు, మనకు అమెరికా తీసుకొచ్చినటువంటి ఆయుధాలను ఏదైతే కొనుగోలు చేసినటువంటి పాకిస్తాన్ రష్యా ఇచ్చినటువంటి ఆయుధాల ముందు కొంత విలువడిపోయింది. మన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మోస్ కూడా మనం విజయవంతంగా ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ తనదైన శైలిలో ముందుకెళ్తూ బ్రహ్మోస్ కూడా చాలా విజయవంతంగా పనిచేసింది. కాబట్టి మన సొంత ఆయుధాలను విదేశాల సహాయ సహకారాలతో, ముఖ్యంగా మన మిత్ర దేశాల సహాయ సహకారాలను తీసుకుంటూనే స్వదేశంలో సరికొత్త అణ్వాయుధాలను కావచ్చు లేదా మిగతా రక్షణ ఆయుధాలను కనుక సమీకరించుకున్నప్పుడు మాత్రమే ఇటు పాకిస్తాన్తో జరిగిన ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, మనం అందరం చూసాం మూడో ప్రపంచ యుద్ధం, ఒక అప్రకటిత మూడో ప్రపంచ యుద్ధం నేటికి కొనసాగుతూనే ఉంది. అటు రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో కావచ్చు, ఇరాన్ ఇరాక్ విషయంలో కావచ్చు, ఇట్లా అనేక దేశాల మధ్య యుద్ధం కావచ్చు, లేదా దేశాలలో అంతర్యుద్ధం అంటే బంగ్లాదేశ్ లాంటి, శ్రీలంక లాంటి పరిస్థితులను కూడా మనము చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నాం. కాబట్టి రక్షణ రంగంలో మనము విదేశాలపై ఆధారపడకుండా, ఎందుకంటే ఒక విదేశాలపైన కనుక మనం ఆయుధాలను ఆధారపడినప్పుడు పూర్తిగా దానికి సంబంధించినటువంటి సమాచారం, దాన్ని డిఫ్యూజ్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం ఆయా దేశాల దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే స్వదేశీ పరిజ్ఞానంతో మనం సరికొత్తగా ఈ రక్షణ ఆయుధాలను సమకూర్చగలుగుతామో శత్రు యొక్క లక్ష్యాన్ని చాలా నిర్వేదంగా మనము గురిపెట్టడానికి, లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే అవి జరగకుండా మనం విదేశాలపైన ఆయుధాల కోసము లేదా రక్షణ ఈ యుద్ధ విమానాల కోసం కనుక ఆధారపడినప్పుడు మనకు పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతుంటుంది. భారత్ ఈరోజు కూడా ఎక్కువగా రష్యాపైనే మనము ఆధారపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఈ సెల్ఫ్ సస్టైనబుల్ ఇటు DRDO కావచ్చు, మిగతా సంస్థలన్నీ కూడా కృషి చేసి దేశీయ పరిజ్ఞానంలో మనము భారత ప్రభుత్వం ఏదైతే కూడా కృతనిశ్చయంతో ఉంది, స్వదేశీ పూర్తి పరిజ్ఞానంతో రక్షణ ఆయుధాలను చేయాలనడానికి దానికి స్టార్టప్లను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తుంది. కాబట్టి ఔత్సాహికులైనటువంటి యువతీ యువకులు కూడా ఆ రంగాలలో తమ నైపుణ్యాలను, స్కిల్స్ను పెంచుకొని అక్కడ గనక కొంత కృషి జరిపినట్లయితే ఇటు వారికి ఉపాధితో పాటు భారతదేశం రక్షణ రంగంలో కీలకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మూర్తి గారు, ఇంకొక ముఖ్యమైన రంగం వ్యవసాయ రంగం. ఇప్పటికీ దాదాపు 60% పైగా గ్రామీణ భారతమే ఉంది దేశంలో. గ్రామీణం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతుకి మరింత మద్దతు ఇవ్వాలంటే, అలాగే PM కిసాన్ యోజనని ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు అన్నారు 6,000 నుంచి 9,000కు పెంచే అవకాశం ఉందని మొదట్లో అన్నారు. అలాంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇంకా ఏ విధంగా సాయం చేస్తే రైతుకి, వ్యవసాయ రంగానికి నిలదొక్కుని గ్రామీణ భారతం బాగుపడుతుంది, దేశ ఆర్థిక రంగానికి అదొక వెన్నెముకగా నిలబడే అవకాశం ఉందంటారు? మంచి ప్రశ్న అండి. ముఖ్యంగా వ్యవసాయం మన భారతదేశానికి వ్యవసాయదారుడు వెన్నెముకండి. అంటే మనం గణాంకాల కనుక తీసుకుంటే ఏదో 15% మనకి GDPలో ఉంటుంది అని అనుకుంటే కొంచెం అది తప్పండి. ఎందుకంటే 50% మంది దాని మీద ఆధారపడుతున్నారు. కాబట్టి ఇందాక నేను లోగడ ప్రస్తావించినట్టుగా ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉంది. అదొక పాయింట్ అయితే, రెండో పాయింట్, అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటేనండి, దాదాపు 75 నుంచి 85% వరకు ఈ వీళ్ళంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అంటే చిన్న మరియు ఉపాంత రైతులు ఈ 80% ఉన్నారండి. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ యొక్క కమతాలు, ల్యాండ్ హోల్డింగ్స్ తగ్గిపోయి దాని మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల ఈ రిటర్న్స్ అంటే లాభం కూడా తక్కువ అవుతుంది. దీనివల్ల వ్యవసాయం ఏమవుతుందంటే లాభసాటిగా లేదు అన్న ఒక సవాలు ఒకటి ఉంటుందండి. ఆ ప్రశ్నని మనం ఎదుర్కోవాలి. రెండవది ఏంటంటే ఈ క్లైమేట్ని తట్టుకునే, అంటే ఈ వాతావరణానికి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తట్టుకునే పంటల్ని పండించాలి. ఈ ప్రతికూల వాతావరణం వల్ల, అంటే వాట్ ఎవర్ యూ కాల్ యాజ్ గ్లోబల్ వార్మింగ్ అని అంటారు కదా, దీనివల్ల పంట దిగుబడిలో 10 నుంచి 15% వరకు వ్యవసాయదారుడికి దక్కట్లేదండి. ఇలా దక్కకపోవడం వల్ల వ్యవసాయదారుడు చాలా కష్టాలకు లోనయ్యి అప్పులు ఊబిలో పడిపోయి ఒక బేదరిక వలయంలో పడ్డాడు. అంటే ది పావర్టీ సర్కిల్లో ఆయన పడ్డాడు. దీనికి మనం ఏం చేయాలి అంటే ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అంటే ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి
క్లైమేట్ ఆటుపోట్లు తట్టుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ముఖ్యంగా సాంకేతిక విద్య వాళ్ళకి ఇస్తూ ఉండాలి. డ్రోన్ల ద్వారా అవ్వచ్చు, లేదంటే అన్ని వ్యవసాయక డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు ఒక సంఘటితంగా పనిచేయాలి. అంటే ఒక్క వ్యవసాయ రంగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అనంటే కుదరదండి. అన్ని లోకల్ స్థానిక బ్యాంకుల దగ్గర నుంచి ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గర నుంచి అందరూ కలిసి సంఘటితంగా పనిచేయాలి. నేను ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కూడా ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుని ఇంకొంచెం ఎక్కువ కేటాయింపులు ఇస్తుంది అని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పినట్టుగా వ్యవసాయం అతి ముఖ్యమైనది. వ్యవసాయ రంగం మీద చాలామంది ఆధారపడ్డారు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరినీ మనం అక్కడి నుంచి వీ హ్యావ్ టు వీన్ అవే, అంటే అక్కడి నుంచి వాళ్ళని తీసేసి వ్యవసాయేతర వృత్తుల్లో వాళ్ళని పెట్టాలి అంటే అది అనుకున్నంత సులభం కాదు. దానికి తగ్గ శిక్షణ ఇవ్వాలి, దానికి తగ్గ పెట్టుబడులు పెట్టాలి. అండ్ ముఖ్యంగా భారతదేశం యొక్క వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు మీద చాలా ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. ఇదే విధంగా అమెరికా ఏమన్నదంటే మేము కొన్ని వస్తువులు మీకు ఎక్స్పోర్ట్ చేస్తామంటున్నారు. అలా ఉండడం వల్ల వ్యవసాయ రంగం కుదేలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం పటిష్టపరచాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన వ్యవసాయ రంగాన్ని వేరే వారికి దారాదత్తం చేయడానికి వీల్లేదు. మన భారతదేశమే మనమే మన పాలసీ సిద్ధాంతకర్తలందరూ కూడా జాగ్రత్తగా కూర్చుని చర్చించి వ్యవసాయ రంగాన్ని ఎలాగైనా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. రకరకాల స్కీమ్స్ ద్వారా మనం దాన్ని తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు వ్యవసాయంకి ఉంటాయి. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి నేను గాఢంగా భావిస్తున్నాను. రామకృష్ణ గారు, ఇంకోటి ముఖ్యమైన రైల్వే శాఖ. రైల్వే అనేది భారతదేశంలో కనెక్టివిటీకి అత్యంత ముఖ్యమైనటువంటి సాధనం. ఈ రైల్వే శాఖలో చాలామంది మ్యాన్ పవర్ బాగా తక్కువ ఉంది. తరచుగా ప్రమాదాలు జరగడం, టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నప్పటికీ ప్రమాదాలని నివారించలేని పరిస్థితి. ఎందుకంటే మ్యాన్ పవర్ తక్కువ ఉంది, దానివల్ల ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతుంది అనే వాదన కూడా ఉంది. ఈ రైలు అలాగే చాలా ప్రాంతాలకు ఇంకా కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఈ ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు ఉండాలి, ఏ విధంగా రైల్వే శాఖని మరింత అభివృద్ధి చేస్తే రవాణా రంగం ముఖ్యంగా కనెక్టివిటీ బాగా బాగుపడే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా? ఒక రకంగా చెప్పాలంటే రైల్వేలో ఈ మధ్య అంటే చాలా ఏళ్ళ నుంచి యాక్సిడెంట్స్ చాలా తగ్గినాయండి. ఉన్న రైల్వే ట్రాఫిక్ని కనుక తీసుకుంటే కొన్ని ఫ్యూ మ్యాన్ మేడ్ మిస్టేక్స్ కానీ లేదా కొన్ని అదర్ డైమెన్షన్స్లో వచ్చాయి. రామకృష్ణ గారు, ఆ మ్యాన్ మేడ్ మిస్టేక్స్ కారణం మ్యాన్ పవర్ బాగా తక్కువ ఉంది, రిక్రూట్మెంట్ చాలా సంవత్సరాల నుంచి ఆగిపోయింది అని చెప్పి అభిప్రాయం ఉంది. దాన్ని పెంచాలంటే బడ్జెట్లో కేటాయింపులు పెంచి మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది. ఏం చేస్తే మేలంటారు? అంటే రైల్వేలో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి ఏమన్నా ట్రాక్ని స్ట్రెంగ్తెన్ చేయటం, అట్లాగే బ్రిడ్జెస్ని స్ట్రెంగ్తెన్ చేస్తే తప్పితే బాటిల్ నెక్స్ క్లియర్ అవ్వరు. అంటే ట్రాక్ మనం ఇవన్నీ కూడా మనం యావరేజ్గా 120 కిలోమీటర్ స్పీడ్ కంటే కూడా ఎక్కువ వెళ్ళలేకపోతున్నాయి. ఈవెన్ వందే భారత్ ఇవన్నీ 180, 170 అనేది ఉన్నాయి, కానీ ఎక్సెప్ట్ 1 or 2 ప్లేసెస్ తప్పితే అది ఈవెన్ 150 కూడా రీచ్ అవ్వలేదు. ఎందుకంటే ట్రాక్లో చాలా బాటిల్ నెక్స్ ఉన్నాయి. బాటిల్ నెక్స్ అంటే కొంత దూరం ఎక్కడన్నా ఒక బ్రిడ్జ్ ఉండి అక్కడ కనుక స్లో అవ్వాలి, లేకపోతే ఒక చోట ట్రాక్ వీక్గా ఉందంటే అక్కడ స్లో అవ్వాలి. స్లో అయ్యి మళ్ళీ స్పీడ్ పెంచుకునేటప్పుడు చాలా టైం వేస్ట్ అవుతుంది. అటువంటి ఏరియాస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాటిని డీబాటిల్ నెక్ చేయాలి. కొన్ని చోట్ల థర్డ్ లైన్ అవన్నీ తీసుకొస్తున్నారు, కానీ థర్డ్ లైన్ మూలాన పెద్ద ఉపయోగం రాకపోవచ్చు. ఎందుకంటే ఏది థర్డ్ లైన్లోకి వెళ్ళాలి, ఏది ఫస్ట్ లైన్, అప్ లైన్ వెళ్ళాలి, డౌన్ లైన్ వెళ్ళాలి దగ్గర ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. మోర్ ఇంపార్టెంట్గా కావాల్సింది ఏంటంటే ఆ ట్రాక్స్ మీద మోర్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయటం అనేది ఒకటి. హై స్పీడ్ ట్రాక్స్ని బిల్డ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అదర్ కంట్రీస్ అన్నీ కూడా 200-300 కిలోమీటర్స్ వెళ్ళగలిగే ట్రాక్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ చైనా కానీ, లేకపోతే యూరప్ కానీ, లేకపోతే జపాన్ కానీ, డెవలప్డ్ నేషన్స్లో మన అన్నీ చాలా లో స్పీడ్ ట్రాక్సే ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ ట్రాక్స్ పెంచడం అనేది మోర్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేటప్పటికి మీరు ఇందాక అన్నట్టు మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది యాజ్ ఇట్ ఈస్. కాకపోతే ఇప్పుడు అది కొంత ప్రైవేట్ పీపుల్ దగ్గర నుంచి అవుట్ సోర్సింగ్లో తీసుకోవటం అటువంటివి జరుగుతున్నాయి. గవర్నమెంట్ కూడా తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఏంటంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కాంట్రాక్చువల్గా తీసుకునే వాళ్ళు వాళ్ళ కమిట్మెంట్ ఎంత ఉంటుంది, ఎంత మట్టుకి అన్లెస్ హోలిస్టిక్ కాంట్రాక్ట్ ఇస్తే తప్పితే పార్షియల్ కాంట్రాక్ట్స్లు ఇచ్చినప్పుడు
అది ఇయర్ బై ఇయర్ ఇచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా మ్యాన్ పవర్ని పెట్టడం కానీ వాళ్ళు సరిగా వర్క్ చేయించడం కానీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు కొత్తగా చేస్తున్న వాటిలో కవచ్ కానీ డిజిటైజేషన్ మీద కొంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఇంకా దాని మీద ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి మోర్ ఎఫెక్టివ్గా ప్లానింగ్ వాటి మీద మోర్ డిజిటైజేషన్ చేస్తే దాంట్లో నుంచి అట్లీస్ట్ 5 to 10% ప్రొడక్టివిటీ రైల్వేలో పెరగడానికి ఆల్రెడీ స్కోప్ ఉంది. దాని మీద ఆల్రెడీ కొంతమట్టుకు రైల్వేస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రైల్వేస్లో వెనకటికంటే కంపారిటివ్గా బడ్జెట్ ఫండ్స్ వస్తున్నాయి. ఇంకా ఫ్రీ ఫండ్స్ ఉండాలి, ఎందుకంటే ఒక చోట షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉంటున్నాయి. ఇటువంటి కొన్ని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అది చేస్తే వీటికి కూడా అదే రైల్వేలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఒక పర్సన్ ట్రైన్ చేయాలంటే వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. పీపుల్ అవైలబిలిటీలో లేరు, కేపబిలిటీస్ లేవు. వీటన్నిటిని బేస్ లెవెల్ నుంచి వాళ్ళు అవసరమైతే రైల్వే వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ని పెట్టుకొని దాని ద్వారా డిగ్రీలు ఇచ్చి అక్కడి నుంచి మ్యాన్ పవర్ని బిల్డ్ చేసుకుంటాం కూడా ఒక ఆల్టర్నేటివ్ మెథడ్స్ అవుతాయి. లేకపోతే మామూలు స్టాండర్డ్ ఇదిలో డిఫెన్స్ సైడ్ వాళ్ళతో మాట్లాడినా, ఇటు రైల్వే కానీ ఏం పబ్లిక్ సెక్టర్తో మాట్లాడినా కూడా మ్యాన్ పవర్ ఎవ్రీబడీస్ ప్రాబ్లమే. ఎందుకంటే సీనియర్ లెవెల్ పీపుల్ ఇప్పుడైతే రిటైర్ అయిపోయారు. ఇప్పుడు జూనియర్ లెవెల్, మిడ్ లెవెల్ వాళ్ళల్లో కేపబిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి బేసిక్గా. అందుట్లో డిజిటైజేషన్ డైమెన్షన్స్ మారేటప్పటికి ద వే ఇది వర్క్ అవ్వాలి, ఏ రకంగా మారాలి అనే దగ్గర ఆ నేర్చుకునే కేపబిలిటీస్ కూడా చాలా దాని మీద ఇన్వెస్ట్మెంట్ జరగట్లేదు. మోర్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ జరిగితే జరుగుతుంది. కృష్ణారెడ్డి గారు, అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రైల్వే శాఖకు సంబంధించి ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి, ఏమేం చేస్తే రెండు రాష్ట్రాల్లో కనెక్టివిటీ మరింత బాగుపడే అవకాశం ఉంది? అలాగే ఎయిర్ కనెక్టివిటీ కూడా మరొక ముఖ్యమైన అంశం. ఎయిర్ కనెక్టివిటీ కొన్ని రోజుల క్రితం చూసాం మనం, ఇండిగో సంక్షోభం. ఈ సంక్షోభం నుంచి పోటీదారులను పెంచాలంటే, సంక్షోభం భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఎయిర్ కనెక్టివిటీకి సంబంధించి, విమానయాన రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది బడ్జెట్ పరంగా? తెలంగాణలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అండి ఈ రైల్వే నెట్వర్క్ పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కనుక చూసుకున్నట్లయితే ఎంఎంటీఎస్ 2వ దశ విస్తరణ పనులు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. 2వ దశ విస్తరణ పనులు, అదేవిధంగా మనకు ఈ రీజనల్ రింగ్ రైల్ అని ఏదైతే చెప్పామో, ఈ రీజనల్ రింగ్ రైలును కూడా ఇక్కడ పెంచాల్సినటువంటి దాని పూర్తిగా సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మెట్రో విస్తరణ కూడా, ఇటు ఎంఎంటీఎస్ 2వ దశ విస్తరణ, మెట్రోను, అదేవిధంగా రీజనల్ రింగ్ ఏదైతుందో రీజనల్ రింగ్ ద్వారా తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మనకు అవసరమైనటువంటి చిన్న చిన్న పట్టణాలకు సైతం రవాణా వ్యవస్థ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. వీటన్నిటిపైన కూడా కొంత నిధులు రావాల్సిన అవసరం ఉంది. ఈ ట్రైన్ లైన్స్ కూడా విస్తీర్ణం అయితే బాగా పెరిగింది. గతంతో పోలిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ట్రైన్ లైన్ అనేది, కొత్త లైన్స్ భారీగా పెంచడం జరిగింది. వందే భారత్ రైలు కావచ్చు, కొత్త రైల్వే కనెక్టివిటీ కోసం కూడా ఇవ్వడం కూడా జరిగింది. కాకుంటే ఇంకా మనకు ఈ రైళ్ల విస్తరణ జరగాల్సిన దానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలి. ఈ బడ్జెట్లో కూడా దానికి అనుగుణంగానే కొంత బడ్జెట్ అలొకేషన్లు అవుతాయని ఆశాభావంగా చూస్తున్నాం. ఇక ఎయిర్పోర్ట్ల విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్న ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం ఎయిర్పోర్ట్లను మంజూరు చేయటం, అక్కడ భోగాపురం మనకు ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్ కూడా ఆల్రెడీ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఆల్రెడీ ఉన్న వాటిని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లకి, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాను, లేని ప్రాంతాల్లో కొంత నేషనల్ ఎయిర్పోర్ట్స్ని పెట్టడం జరుగుతుంది. తెలంగాణలో కూడా మామ్నూర్ ఎయిర్పోర్టు దాదాపుగా వరంగల్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అది అందుబాటులోకి రానుంది. మరొకటి అటు ఆదిలాబాద్లోను ఇంకా మిగతా చోట్ల కూడా ఎయిర్పోర్ట్లను అందుబాటులోకి తీసుకొస్తాము. ప్రజలకి మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందిస్తాము. అంటే ఒక రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే, ఒక రీజనల్ ప్రాంతీయ సమతుల్యత సాధించాలి అనుకున్నప్పుడు అవస్థాపన సౌకర్యాలు అనేటువంటిది ప్రధానమైనటువంటిది. మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం రోడ్ల విస్తరణలో, కొత్త రోడ్ల శాంక్షన్లో చాలా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా కానీ, లేకుంటే నేషనల్ హైవేస్ కూడా చాలా వేగంగా విస్తరించిన పరిస్థితి. ఇవాళ అదే పరిస్థితిని రైల్వేస్కి, ఎయిర్పోర్ట్లో కూడా
కేంద్ర ప్రభుత్వం సరే. కృతనిశ్చయంతో ఉండటం, దానికి అనుగుణంగా కూడా మనము ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కనుక వారికి అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ రోడ్డు, రైల్వే, విమానయానం మరింత వేగంగా ఓకే. అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది.